సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించిన టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి జయరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సదాశివపేట పట్టణంలోని స్థానిక గౌంది చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్నం సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీసీసీబీ అధ్యక్షురాలు టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు, 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడెల రామరెడ్డి, మండల అధ్యక్షుడు సిద్ధన్న, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు గుండు రవి, పిల్లోడి విశ్వనాథం, మైనారిటీ పట్టణ అధ్యక్షుడు చోటుబాయ్, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, రైపాడ్ రమేష్, కడాలి అంజీ, శరత్ ప్రేమ్, సేజీ ఖలీల్, కళ్యాణ్ రాజ్, హాజీ, అరుణ్, తుకారం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి బర్త్డేను పురస్కరించుకొని సదాశివపేట పట్టణంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు డీసీసీ అధ్యక్షులు తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము రక్తం ఇవ్వడం వల్ల అనేక రకాల ఇబ్బందులలో ఉన్నటువంటి వ్యక్తులకి, జనాలకి ఉపయోగపడే ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు.